నల్లని మబ్బుల మధ్యకు వెళ్ళి వెన్నెల ముగ్గులు వేసిందెవరో, కన్నుల కౌగిట కలలే కూర్చిందెవరో, రంగులు పొదిగిన వాసంతాన్ని రివ్వున రమ్మని పిలిచిందెవరో, గుప్పెడు గుండెకు చప్పుడు నేర్పిందెవరో, అచ్చ తెలుగు అక్షరాల మాలే అంతులేని ఇంత గొప్ప కేళి హోలీ, లక్ష లక్షణాల పాల వెళ్ళి కొలువు చూడ పిలుపు వచ్చేరారే మీరే. నింగికి నేలకు మధ్యన జరిగే వైభోగాన్ని చూతము రండి, సిరితో శ్రీహరి అడుగులు కూడా వేళ. ఈ కళ్యాణపు వైభోగానికి కొత్తగా పేరేం పెడదామండి, ముల్లోకాలకు కబురే పెట్టండర్రా. ఓం శుక్లాంబరధరం విష్ణుం శశివర్ణం చతుర్భుజం ప్రసన్నవదనం ధ్యాయే సర్వవిఘ్నోపశాంతయే. అగజానన పద్మార్కం గజానన హర్నిశం అనేకదంతం భక్తానాం ఏకదంతం ఉపాస్మహే. ఓం గణానాం త్వా గణపతిం హవామహే కవిం కవీనా ఉపమశ్రవస్తవం జ్యేష్ఠరాజం బ్రహ్మణా బ్రాహ్మణస్పదః ఆనస్వన్నన్ముదిభిస్సిద్ధసాదనం. ఓం మహాగణాధిపతయే నమః. ధ్యాయామి ఆవాహయామి రత్నసింహాసనం సమర్పయామి, పాదయోపాద్యం సమర్పయామి, హస్తరోరైక్యం సమర్పయామి, ముఖ్యాచమనీయం సమర్పయామి. యశో నామరూపాభ్యాం యా దేవీ సర్వమంగళాతయో త్రిగుణాత్మసాం సర్వతో జయమంగళం. లాభస్తేషాం జయస్తేషాం ఉదస్తేషాం యేషాం ఇందీవరశ్యామో హృదయస్థో జనార్దనః. ఆపదమార్తారం దాతారం సర్వసంపదాం లోకాభిరామం. అమ్మ, మనస్సులో భగవన్నామ స్మరణ చేసుకొని కొబ్బరికాయ కుట్టమ్మా. లక్ష్మీ క్షీరసముద్రరాజతనయాం శ్రీరంగధామీశ్వరీం దాసీభూత సమస్త దేవవనితాం నారికేళం సమర్పయామి. అయ్యా, ఇప్పుడు తమరు. ఆంటీ మీరు కొట్టండి. నేను కొట్టేదాన్ని అయితే మీ ఇద్దరితోటి పూజ ఎందుకు చేయిస్తాను జై? ఈ పూజ మీ వరకు స్పెషల్. డూ ఇట్. ఓకే. శివో నామరూపాభ్యాం యా దేవి సర్వమంగళాతయో గురునాథం సర్వతో జయమంగళం. నారికేళం సమర్పయామి. అయ్యో,
ఇలా జరిగిందేమిటమ్మా? ఇలా జరగకూడదే. ఇదేదో అశుభానికి సంకేతంలా ఉందమ్మా. ఏంటి పంతులు గారు, కొబ్బరికాయ అన్నాక కుళ్ళిపోకుండా ఉంటుందా? దానికి అశుభం అనుకుంటే ఎలా? కొట్టిన కొబ్బరికాయలో పువ్వొస్తే మంచిదని, కుళ్ళితే చెడ్డదని అనుకుంటారు దినా. ఏమో, ముందు ముందు ఏ చెడు జరగబోతోందో. చంద్రిక, ఏంటమ్మమ్మా, ఇలాంటి విషయాల్లో మా అందరికంటే ఎక్కువ పట్టింపులున్నదానివి. చెడు జరుగుతుందని దేవుడు ఇండైరెక్ట్ గా చెప్పిన సంకేతాన్నే కాదంటున్నావా? అసందర్భంగా మాట్లాడుతని నీకెన్నిసార్లు చెప్పాను? మంచిగా మాట్లాడడం తనకెప్పుడు చేతనైంది గనక. మీరు కాస్త కామ్గా ఉంటారా? ఇక్కడ జరుగుతున్నదేంటి, మీరు మాట్లాడేదేంటి? ఎక్స్క్యూజ్ మీ జనార్దన్, మీ వాళ్ళు ఏం మాట్లాడుతున్నారో నాకు అర్థం కావడం లేదు. కొబ్బరికాయ కుళ్ళడం, ఏదో చెడు జరుగుతుందనడం, ఇదంతా ట్రాష్. నేను పట్టించుకోను. నిండా మునిగాక చలికి భయపడకూడదు. ఏం బామ్మగారు? ఏదో తెలిసినట్టు మాట్లాడుతుందేమిటి? పంతులు గారు, మీరు కానివ్వండి. అమ్మా, అది కాదు. తర్వాతి తంతు త్వరగా చేయించండి. అలాగేనమ్మా. ఉమ్. అమ్మా, అయ్యా, తమరిరువురు కలిసి ఆ బిందెల్లో నీళ్ళు ఇక్కడ పోయండి. అయ్యో, ఎందుకు అందరూ అలా ఉన్నారు? బింది చేయి జారిందని ఇది కూడా ఇంకో అశుభమా? చూడండి పంతులు గారు, నిత్యకి ఈ బిందెలు మోయడం అది అలవాట్లేదు, అందుకే చేయి జారింది అంతే. అంటే తనకు కాబోయేవారు పక్కనే ఉన్నారు కదమ్మా, పడకుండా పట్టుకొని ఉంటే బాగుండేది. ఇంతకీ మీరేం చెప్పదలుచుకున్నారు? అమ్మా, మరోలా అనుకోకండి. మీరు మంచి పని చేయాలనుకుంటున్నారు, అది వీళ్లతో మొదలు పెట్టిస్తున్నారు. కానీ జరుగుతున్న అశుభాలు చూస్తుంటే అంటే వీళ్ళు కరెక్ట్ కాదని మీ అభిప్రాయమా? ఈ పూజకి వీళ్ళు కరెక్ట్ కాదా, లేక వీళ్ళు ఒకరికొకరు కరెక్ట్ కాదా?
వీళ్ళు కరెక్ట్ అని నేను నమ్ముతున్నాను. నెక్స్ట్ తంతేదో జరిపించండి. సరేనమ్మా. అయ్యా, తమరు ఆ ఇటుకలు అందించండి. అమ్మా, మీరు కిందకి దిగి వారిచ్చిన ఒక్కసారంటే ఓకే, మరి ఇన్నిసార్లేంటి? ఫ్యాక్టరీ ఆగుతుందా, పెళ్ళాగుతుందా? పెళ్ళే ఆగాలి. ఫ్యాక్టరీ కట్టినా కట్టకపోయినా మనకొచ్చే నష్టం లేదు. అయ్యో, టేక్ ఇట్ ఈజీ. ఫినిష్ చేయి. అమ్మా, చెప్తున్నానని చెడుగా అనుకోకండి. మీకు నమ్మకం లేకపోయినా కొన్ని పాటించక తప్పదు. అవేంటో చెప్పండి. ఏ పూజలోనూ ఇన్ని ఆటంకాలు జరగలేదు. ఏదో దోషం ఉందని చెప్పకనే తెలుస్తుంది. అంచేత కనీసం మన ఊరిలో ఉన్న శివాలయంలో దోష నివారణ పూజైనా జరిపిస్తే ఫలితం సానుకూలంగా ఉండొచ్చు. వాట్ జై, నువ్వేదో మిస్టేక్ చేసినట్టు ఫైన్ కట్టమంటున్నారు పంతులు గారు. వాట్ యు సే నిత్య? దోష నివారణ పూజ జరిపిద్దామా? ఐ డోంట్ నో మామ్, మీ ఇష్టం. మీరేమంటారు బామ్మగారు? నాకైతే జైకో మీ ఫ్యామిలీకో ఏదో దోషం ఉంది, నివారణ చేయాలి, ఇలాంటి గాలి వార్తలు నమ్మాలనిపించదు. కానీ మీరు అవి బాగా పాటిస్తారు కదా, ఎందుకైనా మంచిది. ఎలాగో ఇంత దూరం వచ్చాం కదా, ఆ పూజ ఏదో చేసి వెళ్దాం. ఏమంటారు? ఏం చూస్తున్నావు చేయి? లేచిపడే కెరటాలనా? వాటి నుంచి నువ్వు ఏ స్ఫూర్తి పొందలేవు. మీరు లేచి పడుతున్నాయి చూస్తున్నారు, నేను పడి లేవటం చూస్తున్నాను. కమ్ కమ్. సార్, చూస్తుంటే ఇదంతా స్వరూప మేడమే ముందుగా ప్లాన్ చేసినట్లేదు? చేసినట్టుగా కచ్చారి ముందే అంతా ప్లాన్ చేసి మనల్ని ఇక్కడికి రప్పించింది. నిత్యకి నేను కరెక్ట్ కాదని అందరికీ ప్రూవ్ చేయాలన్నదే తన ప్లాన్. అందుకోసమే డివోషనల్ బ్లాక్మెయిల్ ఎంచుకుంది. ఎందుకంటే
మంది ట్రెడిషనల్ ఫ్యామిలీ కదా, చాలా ఈజీగా పడిపోతుందని. మరి ఇప్పుడు ఎలా సార్? ఏం చేద్దాం? మనం చేయడానికి ఏం లేదు, తను ఇంకేం చేస్తుందో చూడటం తప్ప. అంటే మీరు ఓటమిని ఒప్పుకుంటున్నారా? నిత్యా మేడంను వదులుకుంటున్నారా? చారీ, చెస్లో అవతల వాడు లెట్స్ గో. సార్ చీరాలకైతే ఎలాగోలో వచ్చాం. ఈ ఊర్లో మేడం గారు ఎక్కడ ఉంటారో ఏంటో. కంగారెందుకు మంగా, మేడం గారికి ఫోన్ చేసి కనుక్కుందాం. అదిగో అక్కడ ఫోన్ ఉన్నట్టుంది, పద. ఏమైంది బాబాయ్? రింగ్ అవుతుంది మంగా. ఏంటి బాబాయ్? మేడం ఫోన్ ఎత్తట్లేదు మంగా. ఇదేంటి మేడం ఫోన్ ఎత్తట్లేదు? ఇప్పుడు ఎలా బాబాయ్? మేడం ఎందుకు ఫోన్ ఎత్తట్లేదు? అంటే మేడం గారికి ఎన్నో పనులు ఉంటాయి కదా మంగా, బాగా బిజీగా ఉంటారు. ఏమో, మా అమ్మ ఆపదలో ఉంది బాబాయ్. ఆ విషయం మేడం గారికి తెలియదు కదా. అదేంటి, అన్ని విషయాలు చెప్పానన్నావు కదా, డబ్బులు ఇస్తారన్నావు. ఇవ్వరని నేను ఇప్పుడు చెప్పానా? మరి ఫోన్ ఎందుకు ఎత్తట్లేదు? ఇప్పుడు చేశాం కదా మంగా, నంబర్ చూసుకొని ఆవిడే ఫోన్ చేస్తారు. కొంతసేపు వెయిట్ చేద్దాం, ఏమంటావ్? ఏమో బాబాయ్, నాకు చాలా భయం వేస్తుంది. ఆలస్యం అయ్యే కొద్దీ అమ్మకు ప్రమాదం పెరుగుతోంది. గడిచిపోయే ప్రతి నిమిషం అమ్మని చావు వైపు తీసుకెళ్తుంది. భయపడకు మంగా, మీ అమ్మకేం కాదు. ఏం కాకూడదు బాబాయ్. అమ్మకేమైనా జరిగితే నేను బ్రతకలేను. అమ్మను ఎలాగైనా కాపాడుకుంటాననే ధైర్యంతో, మేడం గారు డబ్బులు ఇస్తారన్న ఆశతో, ఆపరేషన్ అయ్యే వరకు అమ్మ నన్ను వదిలిపోదనే నమ్మకంతో అమ్మనక్కడ వదిలి వచ్చేసాను బాబాయ్. కానీ ఇప్పుడు మనం డబ్బులతో తిరిగి వెళ్ళకపోతే నేనే పరిస్థితుల్లో ఉన్నానో తెలియని అమ్మ తనే పరిస్థితుల్లో ఉందో చూడలేని నేను. మంగా, ఏమైంది మంగా? ఏం కాలేదు బాబాయ్. కళ్ళు తిరుగుతున్నాయా? నీరసంగా ఉంది కదా? లేదు బాబాయ్. ఎందుకు అబద్ధం చెప్తావు? మీ అమ్మకి ఇలా అయిందని ఈ రోజు ఉదయం తెలిసినప్పటి నుంచి నువ్వు పచ్చి మంచినీళ్ళు కూడా ముట్టలేదు. నీరసంగాక ఇంకెలా ఉంటుంది? పద, కాస్త ఏదన్నా తినొద్దాం. నాకేం వద్దు బాబాయ్. ఏం తినకుండా ఎంతసేపని పస్తులుంటావు మంగా? అమ్మని కాపాడుకునే వారికైనా ఒంట్లో సత్తువ ఓపిక ఉండాలి కదా. ఆకలి వేయట్లేదు బాబాయ్. అది నీ మనసుకి, కడుపుకి కాదు. పద. మేడం ఫోన్ చేస్తే చేయని, తిరిగొచ్చాక మళ్ళీ మనం చేద్దాం. బాగోదు బాబాయ్. ఆవిడ బిజీగా ఉంటారని నువ్వే కదా చెప్పావు. ఆవిడ ఫోన్ చేసినప్పుడు మనం దగ్గర ఉండకపోతే కోపగించుకుంటారు. ఆ కోపంలో డబ్బులు ఇవ్వడం మానేస్తే? వద్దు బాబాయ్, నేను ఎక్కడికి రాను, ఇక్కడే ఉంటాను. సరే, నువ్వు ఇక్కడే ఉండు, నేను వెళ్ళి టిఫిన్ తీసుకొస్తాను. మరి మేడం గారు ఫోన్ చేస్తే? మాట్లాడు. నేనా? భయపడకుండా విషయం చెప్పు. ఎక్కడికి రావాలో వివరాలు కనుక్కో. నేను వెళ్ళొస్తాను. త్వరగా వచ్చే బాబాయ్. అలాగే. ఎల్లే సమ్మి, మేడం గారు త్వరగా ఫోన్ చేసేలా చూడు. డబ్బులు ఇప్పించు. మా అమ్మ ప్రాణాలు నీ చేతుల్లోనే ఉన్నాయి. దయచూపు స్వామి. దయ చూపడానికి వచ్చినాం. అన్నా, మిమ్మల్ని పోలీసులు వదిలేశారా? అమ్మయ్యా, ఇప్పుడు నాకు చాలా ఆనందంగా ఉంది. ఇంకా మిమ్మల్ని పోలీసులు కొట్టి స్టేషన్లోని పడేశారేమో అనుకున్నాను. అవునన్నా, మీరు హైదరాబాద్కి తిరిగి ఎప్పుడు వెళ్తున్నారు? మీరిప్పుడే వెళ్ళేటట్టయితే అరగంటలోనో గంటలోనో మా పని పూర్తవుతుంది. నేను బాబాయ్ మీతోనే వచ్చేస్తాం. మా మేడం గారు నాకు డబ్బులు ఇస్తారు.
ఆ డబ్బుల్లోంచి మీకు రాను పోను పెట్రోల్ ఛార్జ్ కూడా ఇస్తాను, మీ ఖర్చులు ఇస్తాను, ఇంకా మంచి భోజనం పెట్టిస్తాను. మా అమ్మ ప్రాణాలు నిలబడితే అందుకు మీరు కూడా ఒక కారణం కదా. మేం కారణమో కాదో తెలియదు కానీ మేం పోలీసుల చేతుల్లో తన్నులు తినడానికి కారణం మాత్రం నువ్వే. అయ్యో, పోలీసులు మిమ్మల్ని కొట్టారన్నా? కొట్టొద్దని చెప్పానే. మమ్మల్ని పోలీసుల దగ్గర బాగా ఇరికిచ్చి ఇప్పుడు ఏం తెలియనట్టు బాగా నటిస్తున్నావే. నటిస్తున్నానా? నేనే నటించట్లేదన్నయ్య. నా వల్ల మీరు దెబ్బలు తినుంటే నన్ను క్షమించండి. మా అమ్మ ఆపరేషన్ డబ్బుల కోసం నేను అర్జెంటుగా ఇక్కడికి రావాల్సి వచ్చింది. అందుకోసం మిమ్మల్ని వాడుకున్నానే తప్పితే కావాలని కాదు. మీకు డబ్బులు ఇచ్చేస్తాను. నీ డబ్బులొద్దు, ఆ రాణి డబ్బులొద్దు. నిన్ను పాడు చేసి చంపేస్తే తప్ప మాకు కసి తీరదు. ఏంటన్నయ్య మళ్ళీ ఇలా అంటున్నారు? మేము నీకు అన్నయ్యలమేంటి? మమ్మల్ని నువ్వు ఎంత హింస పెట్టావు. రేయ్, ఎత్తుకెళ్దాం పదండ్రా. ఉండండి, నేను పోలీసులకు చెప్తాను. ఏం చెప్తావు? మేము మంచి వాళ్ళమని నువ్వే వాళ్ళతో చెప్పావు. నువ్వేం చెప్పినా ఆ పోలీసులు నీ మాటలే నమ్మారు. ఎందుకు నమ్మరు? అదిగో ఎస్ఐ గారు. రేయ్, పారిపోతుంది, పట్టుకోట్రా.